మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఈ యొక్క క్లాస్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలోని 7th చాప్టర్ అయినటువంటి రెడాక్స్ రియాక్షన్స్ అనే చాప్టర్ నుండి ఈ యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్, దీంట్లో వన్ వర్డ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అయితే లేవు. ఎందుకంటే ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ చాప్టర్, వెరీ స్మాల్ చాప్టర్ అమంగ్ ఆల్ ద చాప్టర్స్ గివెన్ ఇన్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ. సో అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈ రెండింటిని మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? పార్ట్ 1లో ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసాము. సో ఇప్పుడు యొక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ను డిస్కస్ చేద్దాం. ఓకేనా? దట్ ఈస్ నెక్స్ట్ హియర్ ఇస్ ఏ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద ఫస్ట్ వన్, ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ సల్ఫర్ ఇన్ S8. సో ఈ ఆక్సిడేషన్ నంబర్ పైనే ఈ చాప్టర్ లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ కనబడుతున్నాయి. So if you want to write or if you want to know the oxidation number of an element, you must know some rules. కొన్ని రూల్స్ అనేవి మీకు తెలిసిండాలి. సో ఆ రూల్స్ అన్నిట్లోనూ ఫస్ట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ రూల్స్ కూడా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లంటే ఫస్ట్ 1A గ్రూప్ ఎలిమెంట్స్, 2A గ్రూప్ ఎలిమెంట్స్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, ఈ 5కు 5 రూల్స్ అనుకోండి. 1A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నంబర్ +1, 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ నంబర్ +2, hydrogen oxidation numbers in all substances +1 and in exceptional cases లో -1 ఉంటుంది, 0 as usual గా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ నెక్స్ట్ ఫర్ ఆక్సిజన్ -2 in all substances, +2 +1 in fluorides of oxygen and that is -1 in peroxides. అయిపోయింది. అండ్ ఫర్ ఫ్లోరిన్ ఆల్వేస్ ఇట్ ఈస్ -1. సో 5 రూల్స్ అయిపోయినాయి. అవునా? నెక్స్ట్ ఒక ఎలిమెంట్ అన్కంబైన్డ్ స్టేట్ లో ఉండేటప్పుడు, వెన్ అన్ ఎలిమెంట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అన్కంబైన్డ్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ as ఫ్రీ స్టేట్. దాన్నే మనం ఫ్రీ స్టేట్ అనేసి అంటాం అన్నమాట. అప్పుడు దాని ఆక్సిడేషన్ నంబర్ 0. ఫర్ ఎగ్జాంపుల్ O2 లో ఆక్సిజన్ కు ఆక్సిడేషన్ నంబర్ ఎంత అంటే 0. వై? బికాస్ O2 రెండు కూడా O ఆటమ్సే. అలాగే O3 సేమ్ 0 ఇస్ ద ఆక్సిడేషన్ నంబర్. ఫార్మల్ ఛార్జ్ ఉంటుంది, అది వేరు. మళ్ళీ ఫార్మల్ ఛార్జ్ వేరు, ఆక్సిడేషన్ నంబర్ అనేది వేరు అన్నమాట. అలాగే S8 లో సల్ఫర్ కు ఆక్సిడేషన్ నంబర్ 0, హియర్ ఇట్ ఈస్ 0. P4 లో ఫాస్ఫరస్ కు 0 అండ్ సోడియం సపరేట్ గా ఉండేటప్పుడు 0. కార్బన్ వెన్ ఇట్ ఈస్ ప్రెసెంట్ సపరేట్లీ, C+O2 గివ్స్ రైజ్ టు CO2 అన్నారు అనుకో, దీని ఆక్సిడేషన్ నంబర్ 0, దీని ఆక్సిడేషన్ నంబర్ 0. వై? బికాస్ కార్బన్ ఇస్ ద సింగిల్ ఎలిమెంట్, oxygen is the single element, but in CO2 carbon has +4 oxidation state and oxygen has -2 oxidation state. So this is what you have to know. Okay, this one. Okay, so idanమాట. Next, the element that cannot undergo disproportionation reaction. ఏదైనా ఒక ఎలిమెంట్ డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయాలంటే డెఫినెట్ గా అవి ఆ ఎలిమెంట్ అనేది 2 different oxidation states లో ఎగ్జిస్ట్ అవ్వాలి. 2 different oxidation states లో ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ ఈస్ వాట్ ఇన్ మినిమం 2 oxidation states. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ అన్నాం, ఆక్సిజన్ కు -2 ఆక్సిడేషన్ నంబర్ ఉంది, +2 ఆక్సిడేషన్ నంబర్ ఉంది, అండ్ +2 +1 -1 ఇవన్నీ ఆక్సిడేషన్ నంబర్సే. దీనికి దట్ ఈస్ వాట్ ఆక్సిజన్. సో ఒకే ఒక ఎలిమెంట్ కు సింగిల్ ఆక్సిడేషన్ నంబర్ ఉంటుంది, దట్ ఈస్ -1 ఫర్ ఫ్లోరిన్, FLUORINE, ఫ్లోరిన్. సింబల్ ఈస్ క్యాపిటల్ F, దిస్ వన్. ఓకే, దెన్ ఇన్ ఎనీ కాంపౌండ్స్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ 1A and 2A గ్రూప్ ఎలిమెంట్స్, ఇంతవరకే డిస్కషన్ చేసాం కదా. 1A గ్రూప్ ఎలిమెంట్స్ కు +1 అండ్ 2A గ్రూప్ ఎలిమెంట్స్ కు +2. దట్స్ ఆల్. రూల్స్ లో వచ్చేస్తుంది. చాలా సింపుల్ ఇవి, వెరీ సింపుల్, అంత నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. Reductance is the element which can reduce other element and itself under. Reductant అంటే reducing agent, reducing agent అనేసి అన్నమాట. సో reducing agent ఏం చేస్తుంది? వేరే సబ్స్టెన్స్ ను ఆక్సిడైజ్ చేస్తుంది. సారీ, reductant is the element which can reduce other element. వేరే ఎలిమెంట్ ను రెడ్యూస్ చేసే సో దాన్ని ఏమంటారంటే రిడక్టెంట్ అనేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ సి, ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? సో మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ యొక్క వీటి మనము ఇది చేద్దాం.
ఓకే. సో డేనియల్ సెల్ అనే దాంట్లో ఒక ఇంపార్టెంట్ రియాక్షన్ ఉంది. ఏంటంటే అది Cu+2 aqueous gives rise to Zn solid gives rise to, that is Cu solid plus Zn that is what +2 aqueous. సో ఈ రియాక్షన్ తీసుకున్నాం. ఈ రియాక్షన్లో దీని ఆక్సిడేషన్ నంబర్ +2, దీని ఆక్సిడేషన్ నంబర్ 0. అంటే ఏమైనట్టు ఇది రెడ్యూస్ అయింది. దిస్ ఈజ్ +2 to 0 రిడక్షన్, రెడ్యూస్ అయింది, రిడక్షన్. సో కాపర్ అండర్గో రిడక్షన్ అంటే కాపర్ రెడ్యూస్ అయిందని. అప్పుడు జింక్ ఏమవుతుంది? జింక్ ఆక్సిడైజ్ అయింది, ఆక్సిడైజ్. ఇది రెడ్యూస్ కావాలంటే దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇది ఎవరు ఇచ్చారు? ఈ 2 ఎలక్ట్రాన్స్ Zn ఇచ్చింది. Zn 2 ఎలక్ట్రాన్స్ ను లాస్ చేసుకొని Zn+2 అయింది అనమాట. Zn 2 ఎలక్ట్రాన్స్ ను లాస్ చేసుకున్న ఎలక్ట్రాన్స్ ఏమైనాయి? ఈ కాపర్ తీసుకునేది. అందుకే +2 ఎలక్ట్రాన్స్ పైన మైనస్ ఛార్జ్ కాబట్టి 2e మైనస్ 0 అయిపోతుంది. అందుకే ఇక్కడ ఛార్జ్ 0. సో ఇప్పుడు ఇది రిడక్టెంట్, ఏం చెప్పారు చూడండి. రిడక్టెన్స్ ఇస్ ద ఎలిమెంట్ విచ్ కెన్ రెడ్యూస్ అదర్ ఎలిమెంట్. ఇది దీన్ని రెడ్యూస్ చేసింది. సో ఇప్పుడు ఇది రిడక్టెంట్. ఇది ఆక్సిడెంట్, ఇది ఆక్సిడెంట్. ఈ సబ్స్టెన్స్ ఏం చేసిందంటే దీన్ని ఆక్సిడైజ్ చేసింది. ఇది ఈ జింక్ ను ఆక్సిడైజ్ చేయాలంటే ఇది రెడ్యూస్ కావాలి. ఓకేనా? ఏదైనా ఒక ఎలిమెంట్ వేరే ఎలిమెంట్ను ఆక్సిడైజ్ చేయాలంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ రెడ్యూస్ అవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొద్దిగా ఆలోచించి గుర్తుపెట్టుకోవాలి. సో అండర్గో ఆక్సిడేషన్. నెక్స్ట్ ఆక్సిడేషన్ నంబర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ పెరాక్సైడ్స్ లో H2O2, అలాగే సూపర్ ఆక్సైడ్స్ KO2 టైప్ లో. సో ఆల్రెడీ చెప్పాం -1 అని, దీంట్లో +1/2 వస్తుంది అనమాట, +1/2. సో -1 in peroxides and +1/2 in super oxides. So these are the oxidation numbers of oxygen in peroxides and that is what super oxides. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేసి కొద్దిగా మనం గుర్తుపెట్టుకుంటే చాలా బాగా మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. 1 మార్క్ క్వశ్చన్స్ అంటే 1 వర్డ్ టైప్ క్వశ్చన్స్ ఈ యొక్క చాప్టర్లో ఇవ్వలేదు మనకు. సో ఇప్పుడు వాట్ ఈజ్ రెడాక్స్ రియాక్షన్? మన చాప్టర్ పేరే రెడాక్స్ రియాక్షన్ అనేసి అనమాట. సో రెడాక్స్ రియాక్షన్ అంటే a chemical reaction in which both oxidation and reduction reactions takes place simultaneously. Is called as redox reaction. సో ఏ కెమికల్ రియాక్షన్ లో ఆక్సిడేషన్ తర్వాత రిడక్షన్ రెండు సైమల్టేనియస్ గా జరుగుతాయో ఆ రియాక్షన్స్ ని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ యాజ్, రెడాక్స్ రియాక్షన్స్ అన్నమాట. సో మనకు పెన్లో ఇంక్ అయిపోతుంది. సో ఇంక్ మనం లోడ్ చేసుకొని ఓకే దిస్ వన్. సో ఎగ్జాంపుల్ రాసామనుకోండి. ఎగ్జాంపుల్ ఇందాక రాసినట్టు దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. Cu+2 aqueous plus Zn solid gives rise to, this is Cu solid plus Zn+2 aqueous. That's all. Okay, this one. So this reaction, this is increase in oxidation number, undergo oxidation.
So ఈ రియాక్షన్ ఆక్సిడేషన్. నెక్స్ట్ ఈ రియాక్షన్ దిస్ ఈజ్ రిడక్షన్. దీన్ని రిడక్షన్ రియాక్షన్ అంటారు అనమాట. సో ఏ కెమికల్ రియాక్షన్ అయితే ఆక్సిడేషన్ రిడక్షన్ రెండు ఒకేసారి సైమల్టేనియస్ గా జరుగుతాయో ఆ రియాక్షన్స్ ను ఏమంటారంటే దట్ ఈస్ కాల్డ్ as redox reaction. Chemical reaction in which both oxidation and reduction reactions takes place simultaneously. ఒకేసారి జరగాలి. ఓకేనా? సో అలాంటి రియాక్షన్స్ ను ఏమంటారంటే రిడాక్స్ రియాక్షన్ అంటారు. వెరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్ వన్. సో కాపర్ +2 ఇక్కడ వచ్చేసి 0. సో +2 నుండి 0కు ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజ్ అయిందంటే అది రిడక్షన్ అని. సో లెఫ్ట్ సైడ్ ఆక్సిడేషన్ నంబర్ 0, రైట్ సైడ్ ఆక్సిడేషన్ నంబర్ +2. సో ఆక్సిడేషన్ నంబర్ ఇంక్రీజ్ అయిందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆక్సిడేషన్. ఇలా మనము ఆక్సిడేషన్ ఏది రిడక్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ రెండు కలిసి ఉండేటువంటి రియాక్షన్ ను ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ ఈస్ దిస్ రిడాక్స్ రియాక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్. Many examples are there in your textbook, so you may go through all those examples. In every example you can find oxidation as well as reduction must be there. Okay, next, what is disproportionation reaction? What is disproportionation reaction? Disproportionation reaction. Disproportionation reaction definition as per our that is what textbook. So it is a chemical reaction. It is a chemical reaction in which an element in one oxidation state undergo simultaneously oxidized and reduced. ఇదన్నమాట. ఇది కూడా ఒక రిడాక్స్ రియాక్షన్ యొక్క ఒక టైప్ అన్నమాట. The chemical reaction is a chemical reaction in which an element in one oxidation number, single element అన్నమాట, an element in one oxidation state simultaneously oxidized and reduced. ఒకే ఎలిమెంట్ ఆక్సిడైజ్ అవ్వాలి, రెడ్యూస్ అవ్వాలి. ఇంతకు ముందు రాసిన ఎగ్జాంపుల్లో ఒక ఎలిమెంట్ కాపర్ రెడ్యూస్ అయితే జింక్ ఆక్సిడైజ్ అయింది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఇంతకు ముందు చెప్పినటువంటి ఎగ్జాంపుల్. సో హియర్ ఇట్ ఈస్, ఇదేంటంటే ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో H2O2 gives rise to H2O plus 1/2 O2. Left side it is hydrogen peroxide, so oxygen's oxidation number is -1. Right side oxygen's oxidation number is -2 and oxygen's oxidation number is 0. ఇది ఎలిమెంట్, ఆక్సిజన్ ఎలిమెంట్ అన్నమాట, దీని ఆక్సిడేషన్ నంబర్ 0. ఇది H2O లో ఆక్సిజన్ కు ఆక్సిడేషన్ నంబర్ -2. ఇది పెరాక్సైడ్ కాబట్టి ఆక్సిజన్ కు ఆక్సిడేషన్ నంబర్ -1. సో ఇప్పుడు -1 నుండి ఇది చూసామనుకోండి, -1 నుండి -2కి ఏమైనట్టు డిక్రీజ్ అయితే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ రిడక్షన్. ఆక్సిడేషన్ నంబర్ ఈస్ డిక్రీజ్. ఓకే, నౌ similarly from here to this one, so -1 to 0, that is increase in oxidation number, so this is oxidation. So the same element which is nothing but oxygen undergo oxidation as well as reduction. ఆక్సిడైజ్ అయింది, రెడ్యూస్ అయింది అన్నమాట, రెండు కూడా. కాబట్టి ఇలాంటి రియాక్షన్స్ ను డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్ అని అంటాం. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్స్. ఓకే, దిస్ వన్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి దట్ ఈస్ వాట్ we had to calculate oxidation numbers అన్నమాట. ఆక్సిడేషన్ నంబర్స్. సో K2MnO4 లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో పొటాషియం is present in 1A group, so its oxidation number is +1. Oxygen's oxidation number is -2. So 2 into 1 plus 1 into X plus
4 into minus 2, that is equal to 0. So 2 plus x minus 8 is equal to 0. So x minus 6 is equal to 0. X is equal to plus 6. This is the oxidation number of manganese in K2MnO4. K2MnO4 is nothing but potassium manganate, not permanganate. Permanganate కాదు. Permanganate అయితే KMnO4 మాత్రమే వస్తుంది. KMnO4, potassium permanganate. This is potassium manganate. Manganate only. So in this oxidation number is plus 6. సో మీరు ఈ యొక్క లైన్ దాన్ని అర్థం చేసుకుంటే మొత్తం మీకు వచ్చేసినట్టే. సో 2 ఎందుకు రాశానంటే పొటాషియం ఆటమ్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 రాశాను. ఈ 1 ఎందుకు రాశానంటే పొటాషియం బిలాంగ్స్ టు 1A గ్రూప్. సో ఇట్స్ ఆక్సిడేషన్ నంబర్ ఈస్ +1. ఇక్కడ యాక్చువల్గా +1 రాయాలి, నేను 1A రాశాను. నెక్స్ట్ మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నంబర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ మ్యాంగనీస్ ఆటమ్స్ 1 ఒక్కటి ఉంది కాబట్టి 1 రాశాను. సో ఇట్స్ ఆక్సిడేషన్ నంబర్ టు బి క్యాలిక్యులేటెడ్. సో ఇట్ ఈస్ X. Okay. Next 4 oxygen atoms are there. For each oxygen atom -2 is the oxidation number, that is -2. Now the sum of oxidation numbers of all elements in the compound must be equal to charge present on it. దీనిపైన ఎంత ఛార్జ్ ఉంటుందో అది ఎంత ఉంది, ఛార్జ్ ఏం లేదు కాబట్టి 0 అన్నమాట. 0. Okay, that one. Now simplification, 2x minus 8 is equal to 0. Then everything you know, no need to explain this. Next, this is very important, C3O2. For this you have to write structure. Structure is C double bond C double bond O and double bond C double bond O. So this is the structure. For this, say it is first carbon, second carbon, this is third carbon. I am giving numbers to the carbon atoms. For this, 0 is the oxidation number. Always for oxygen -2 is the oxidation number. Here also -2. So for this, ఇదంతా ఒక గ్రూప్ గా తీసుకుంటాం, ఇదొక గ్రూప్ గా తీసుకుంటే then here +2 oxidation state is present, +2, and for this also +2. +2 and 0 oxidation numbers are therefore that is what for this one. Okay, like this you have to assign oxidation numbers of a carbon in, that is what, C3O2. Okay, this one. Next one. Next one is write formula for the following. So emitter formula, nickel 2 sulfate. Nickel 2 sulfate. So nickel 2 means Ni2 plus oxidation state. Sulfate means SO4 2 minus. Sulfate formula SO4 2 minus. Nickel 2 అతని ఆక్సిడేషన్ నంబర్ ఇచ్చాడు కాబట్టి +2. Now క్రిస్ క్రాస్ మెథడ్. సో ఇక్కడ నికెల్ రాసుకోండి, ఇక్కడ సల్ఫేట్ రాసుకోండి. సల్ఫేట్ లో మోర్ దాన్ 1 ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని స్క్వేర్ బ్రాకెట్ లో ఇట్లా బ్రాకెట్ లో పెట్టండి, దిస్ వన్. సో దీని వేలెన్సీ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సింబల్, ఈ ప్లస్ ఉందో మైనస్ ఉండి తీసేసి ఈ వేలెన్సీ నంబర్, ఈ ఆక్సిడేషన్ నంబర్ లో 2 ఇక్కడ రాస్తున్నాం. అలాగే 2 - లో 2 మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు ఇది రెండు కలిపి ఏమవుతుంది, Ni2SO4 టేకన్ ట్వైస్. సో 2 క్యాన్సిల్ చేసేస్తే దట్ ఈస్ ఈక్వల్ టు NiSO4. నికెల్ సల్ఫేట్ ఫార్ములా ఇదన్నమాట. నికెల్ సల్ఫేట్ ఫార్ములా ఇలా రాస్తాం. ఈ మెథడ్ పేరు ఏమంటే క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు దీన్ని. క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం క్లోరైడ్ అనుకోండి, 3+ అండ్ క్లోరైడ్ యాన్ మైనస్. క్లోరైడ్ కు క్లోరైడ్ యాన్ సింబల్ మైనస్ అన్నమాట. సో దెన్ అల్యూమినియం క్లోరిన్ ఇలా రాసుకోండి. దీని వ్యాలెన్సీ 3, దీనికి రాయండి. దీని మైనస్ అంటే -1 అని. సో దట్ ఈస్ ఈక్వల్ టు AlCl3. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్ అన్నమాట. అల్యూమినియం క్లోరైడ్ ఫార్ములా. అదే వాటర్ ఫార్ములా తీసుకోండి, H+ అయాన్స్, O 2- అయాన్స్. H అండ్ O, దీని వ్యాలెన్సీ దీనికి రాయండి. దీని వ్యాలెన్సీ ప్లస్ అంటే +1 ఇలా రాస్తే సో ఇట్ గివ్స్ H2O, దిస్ వన్. సో ఇలా మనం క్రిస్ క్రాస్ మెథడ్ లో ఫార్ములాలను రాస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇంకొకటి కూడా ఇచ్చారు, సో అది
థాలియం. వీటికి మీకు సింబల్స్ తెలిసి ఉండాలి. సింబల్స్ తెలియకపోతే ఏం రాయలేదు. థాలియం సల్ఫేట్, థాలియం టిఎల్. సో 1 is the oxidation number. సో 1 ఆక్సిడేషన్ నంబర్ అంటే ఇక్కడ ప్లస్ మాత్రమే ఉంటుంది. సల్ఫేట్ SO4 2-. సో నెక్స్ట్ స్టెప్లో థాలియం ఇక్కడ రాసుకోండి, SO4 ఇక్కడ రాసుకోండి. దీని వ్యాలెన్సీ +1 కాబట్టి ఇక్కడ, దీని వ్యాలెన్సీ 2 కాబట్టి ఇక్కడ రాసుకోండి. సో Tl2SO4. This is the formula of thallium sulfate. Thallium 1 sulfate anamata. Thallium 1 sulfate. Okay, this one. So like this you have to write formula when the name is given in the bracket. That is. Next question chudandi. What are oxidation numbers of the underlined elements in the following compounds? Ikoti kuda raskondi. That is 7th one. C12H22O11. This one. And 8th one. CO2 లో కార్బన్ కు ఆక్సిడేషన్ నంబర్ క్యాలిక్యులేట్ చేయడం అన్నమాట. ఓకేనా? దిస్ వన్. సో ఒక్కొక్కటి ఒక్కో మార్క్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్క్స్ ఇచ్చాడు అనుకోండి, ఈ వీటిలో ఏవైనా 2 ఇస్తారు. అదే 6 సపోజ్ 8 మార్క్స్ అనుకోండి, 8 ఇస్తాడు. ఒక్కొక్క ఎలిమెంట్ ఆక్సిడేషన్ నంబర్ క్యాలిక్యులేట్ చేసిన దానికి ఒక్కొక్క మార్క్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ NaBH4 boron కు క్యాలిక్యులేట్ చేయాలి. సోడియం బిలాంగ్స్ టు ఫస్ట్ ఏ గ్రూప్, isn't it? సో దీని ఆక్సిడేషన్ నంబర్ +1. హైడ్రోజన్ ఆక్సిడేషన్ నంబర్ ఆల్సో +1. సో +1 కాబట్టి ఏం చేస్తాం మనం? దిస్ ఈజ్ ఇది సోడియం బోరోహైడ్రైడ్. ఇక్కడ హైడ్రోజన్ కు -1 తీసుకోవాలి. హైడ్రోజన్ కు -1. వై? బికాస్ ఇట్ ఈస్ ఇన్ కాంబినేషన్ విత్ సోడియం. Combination with sodium. Sodium is 1A group element. 1A group element ku +1A. So 1 into 1 plus 1 into x plus 4 into -1, that is equal to 0. This is the equation. 1 into 1 sodium 1A group element kabatti oka element e undi kabatti 1 into 1 rasanu. Boron 1 is present and we don't know the oxidation number, that is why x 4 into -1. Enduku -1 తీసుకున్నాను? హైడ్రైడ్ అయాన్ ఉంటుంది దీంట్లో, H minus ion ఉంటుంది, H minus. That knowledge you must have. అదే మనం నేర్చుకునేది. సో 1 plus x minus 4 is equal to 0, x minus 3 is equal to 0, x is equal to +3. So +3 is the oxidation number of boron in sodium borohydride. Sodium borohydride. This is. Next second one. C6H12O6. So in this there is nothing. We have to follow directory rules. So 6 oxygens ఉన్నాయి, 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి 6 into x plus 12 into for each hydrogen 1 plus 6 into for each oxygen -2, that is equal to 0. As there is nothing here. ఇక్కడ -1 +1 -2 ఏం లేవు కాబట్టి, సో 6x plus 12 minus 12 is equal to 0. 6x this is equal to 0, x is equal to 0. This is oxidation number of carbon in C6H12O6. Okay. Then coming to third one. Third one calculate చేయాలంటే మనము స్ట్రక్చర్ వేసుకోవాలి. వీటికి స్ట్రక్చర్స్ వేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. సో H2S2O8, H2S2O8. సో స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. S double bond O, double bond O, here it is oxygen, oxygen, S double bond O, double bond O, OH and OH. This is the structure of diperoxy sulfuric acid. దీని పేరు diperoxy sulfuric acid. Diperoxy sulfuric acid అన్న. సో దీన్ని పెరాక్సీ బాండ్ అంటారు. దీన్ని పెరాక్సీ బాండ్ అంటారు. పెరాక్సీ బాండ్ అని అంటాం. పెరాక్సీ బాండ్ అంటే ఆక్సిజన్ మధ్యలో సింగిల్ బాండ్ ఉంటే దాన్ని పెరాక్సీ బాండ్ అని అంటాం అన్నమాట. When oxygen is present in peroxy bond, its oxidation number is -1. For remaining all oxygens, that is -2. That means this should be written like this. దీన్ని ఇలా రాసుకోవాలి. H2S2O2O6. ఎందుకు O2O6 రాసుకున్నాను? ఈ 2 ఆక్సిజన్ కు డిఫరెంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు రాస్తాను. ఎస్ కదా క్యాలిక్యులేట్ చేయాల్సింది. 1 into 1 plus 2 into x plus 2 into -1 plus
and 6 into minus 2 is equal to 0. సో ఇవన్నీ కూడా కావాల్సింటే మనం బ్రాకెట్లో ఇలా రాసుకుంటూ పోవచ్చు. సో 1 plus 2x minus 2 plus into minus minus, so 12 is equal to 0. అంతేనా? సో 2 హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ 2. సో హియర్ ఇట్ ఈస్ 2 అన్నమాట 2. Now 2 goes cancel. So 2x minus 12 is equal to 0. 2x is equal to 12 and x is equal to 12 by 2, that is equal to plus 6. So plus 6 is the oxidation number. సో ఈ స్ట్రక్చర్ మీకు తెలిసిన దీని డైపెరాక్సీ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. ఫార్ములా H2S2O8. కాబట్టి దాంట్లో ఈ 2 ఆక్సిజన్ ఆటమ్స్ సపరేట్, వాటికి ఆక్సిడేషన్ నంబర్స్ -1. వై? బికాస్ దే ఆర్ హెల్డ్ టుగెదర్ విత్ ఎ పెరాక్సీ బాండ్. Okay, that one. Yes. Next CH3COOH. దీనికి కూడా మనం ఏమి CH3COOH. సో క్లబ్ చేసి రాసేయచ్చు. How many carbons? 2. Hydrogens 4 and O2. So carbon calculate చేయాలి కాబట్టి 2 into x plus 4 into plus 1 plus 2 into minus 2, that is equal to 0. So 2x plus 4 minus 4 is equal to 0. So 2x is equal to 0. X is equal to 0 వస్తుంది. సో ఆల్మోస్ట్ కార్బన్ కాంపౌండ్స్ ఇవి, దట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్స్, వాటిలో మనకు 0 వస్తుంది అనమాట. ఓకేనా? దిస్ వన్. సో ఇన్ CH3COH ఫర్ కార్బన్ ఆక్సిడేషన్ number is 0. దిస్ వన్. ఓకే, దిస్ వన్. ఎస్. నెక్స్ట్ H4P2O7. సో దీని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. P single bond P, here it is double bond O, and now there is a like this. So 3 over and remaining 4 OH. Here it is OH and it is OH. No, that is what, no special rules. So phosphorus to find out chal kabatti 4 into 1 plus 2 into x plus 7 into minus 2 is equal to 0. So 4 plus 2x minus 14 is equal to 0. 2x minus 10 is equal to 0. 2x is equal to 10. X is equal to plus 5 is the oxidation state. ఈ ఒక్క ఫ్రాక్షన్ నేర్చుకుంటే చాలు. స్పెషల్ కేసు ఏం కాదు. స్పెషల్ కేసు అయితే పెరాక్సీ బాండ్ ఉండేటప్పుడు -1 అలా తీసుకోవాలి. ఓకేనా? సో వన్స్ యూ నో ద స్ట్రక్చర్ ఇట్ ఈస్ ఆల్సో better. Okay, this one. Next H2S2O7. H2S2O7. Yes, single bond O and yes, double bond O OH and double bond O OH. This is the structure of H2S2O8. ఈ యాసిడ్ యొక్క స్ట్రక్చర్ అదన్నమాట. Now no exception. So 2 into 1 plus 2 into x plus 7 into minus 2, that is equal to 0. So 2 plus 2x minus 14 is equal to 0. 2x minus 12 is equal to 0. 2x is equal to 12. X is equal to 12 by 2, that is equal to plus 6. So plus 6 is the oxidation number. Plus 6 is the oxidation number of sulfur in H2S2O7. Okay, this one. Next C12H22O11. In this also no exception. So directly calculation only. So C12H22O11. So 12 into x plus 22 into 1 plus 11 into minus 2, that is equal to 0. 12x plus 22 plus into minus 22 is equal to 0. So 22 goes cancelled. 12x is equal to 0. X is equal to 0. Dekada? Now oxidation number of carbon in CO2 lo. So 1 into x plus 2 into minus 2, that is equal to 0. X minus 4 is equal to 0. X is equal to plus 4 is the oxidation number of carbon in carbon dioxide. Like this,
you have to calculate. There are number of examples given in the back side of the lesson in your textbook. So go through all those examples. If you have any doubt, please comment in the comment section. Okay, so keep on studying. చదువుతూనే ఉండండి. మంచి మార్కులు వచ్చేంత వరకు ఈ టాపిక్స్ అన్ని నేర్చుకునేంత వరకు చదువుతూ ఉంటే definitely you will get success. So all the best for your examinations. Thank you very much.